జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీన రాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది? ముందుగా ఆదాయ వ్యయము, రాజ్యపూజ్య అవమానము ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇవి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం. ఇక మనం ఫలితాలకి మనం చూస్తే కనుక ఈ సంవత్సరం మీకు జూలై నుంచి మీరు అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి, ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. జూపిటర్ మిమ్మల్ని, దేవగురువైన బృహస్పతి మిమ్మల్ని చాలా రైట్ పాత్రలోకి తీసుకెళ్తున్నారు. అంటే మీరు రైట్ పాత్రలో లేరు అలా అని కాదు నా ఉద్దేశము, రైట్ డైరెక్షన్. ఒకసారి మనము ప్రయత్నం లోపల లేకుండా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. బట్ మనం ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాకపోతే ఆ దారి, ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఉన్న దారిలో మనం వెళ్తే డెస్టినేషన్ చేరుకోవడానికి చాలా కాలం పడుతుంది. అదే మనకి ట్రాఫిక్ ఫ్రీ ఉన్న రూట్లో మనం వెళ్తే కనుక మనం తొందరగా అనుకున్న టైం కంటే ముందే రీచ్ అవ్వచ్చు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మనకి ఏ దారి మనం చూస్ చేసుకుంటున్నాం అనేది మనకి జాతకంలో అంటే తెలియకపోవచ్చు అన్ని వేళలు. అందుకే జ్యోతిష పండితుల్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు ఈ వేలో వెళ్తే మంచిది, ఈ వేలో వెళ్తే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మీకు మీ మైండ్ డైరెక్ట్ చేస్తుంది. ఇలా కాదు ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఇది కాదు పద్ధతి, ఇలా వెళ్తే చాలా మంచి వేలో మనకి పనులన్నీ అవుతాయి. అందుకే మీరు అనుకున్న ప్లాన్స్, మీ యాక్షన్స్ అన్నీ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అది కూడా అందరు అప్రిషియేషన్స్ తీసుకుంటూ. సో ఎప్పుడైనా మనం అనుకున్న పనులు ఎగ్జిక్యూట్ చేయవచ్చు గాక, దాని ద్వారా మనం సక్సెస్ పొందవచ్చు గాక. మనం పొందే సక్సెస్ అన్ని వేళలా ఇప్పుడు డెఫినెట్గా మనం సక్సెస్ తీసుకున్నాము అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన శ్రేయోభిలాషులు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ కొంతమంది ఇక్కడి నుంచి చేస్తారు, కొంతమంది ఇక్కడి నుంచి చేస్తారు. సో డిఫర్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎంచుకున్న మార్గం, మీ యాక్షన్, మీకు వచ్చే సక్సెస్, ఇవన్నీ కూడా మీరు చేసే ఎగ్జిక్యూషన్ అందరు మన్ననలు మీరు అందుకోగలుగుతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే లైమ్ లైట్లోకి వెళ్ళబోతున్నారు. ఇది అందరూ కూడా హార్ట్ఫుల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేసే టైం, లైమ్ లైట్లోకి వెళ్ళబోయే టైం ఇది. జూలై నుంచి ఈ పాయింట్స్ అన్నీ మీరు చూస్తారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకి ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మనము ఈ 2026లో ఆల్రెడీ మీరు ఏలియన్ నర్సెన్లో ఉన్నారు కదా. సో ఈ 2026లో ఆరోగ్యరీత్యా కావచ్చు, మానసిక ఇబ్బందులతోటి కావచ్చు బాగానే నలిగారు. కాకపోతే గురు భగవానుడు రాసి అవ్వడం వల్ల ఏది కూడా అందరికీ, అంటే ఇప్పుడు మీరు నలిగిన బాధ కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా మానసిక రీత్యా కావచ్చు, అవమానాలు, ఒత్తిడులు, ఇవేవి కూడా మీకు మహా అయితే మీ కుటుంబం గడప దాటి బయటకు వెళ్ళలేదు. ఎవరికి తెలియకుండానే మేనేజ్ చేసి హ్యాండిల్ చేసి. ఎందుకంటే మీనరాశి అనేది ద్వాదశ రాశి, 12వ రాశి. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అటాచ్డ్ బట్ డిటాచ్డ్. మాకు అలా జరిగింది, మాకు ఇలా జరిగిందని ఊరు వారా డప్పేసుకోరు. ఆ మెంటాలిటీ ఉండదు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. ఏది జరిగినా ఒక స్ట్రాంగ్ మైండ్ తోటి, ఓకే ఇది జరిగింది రైట్, ఇప్పుడు దీంట్లోంచి మనం ఏం డెసిషన్ తీసుకోవాలి, ఇలాగే ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఏంటంటే ఇదంతా మీరు 2025లో చూసారు కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో వీటన్నిటిని మీరు అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. చుట్టూ చూసే వాళ్ళకి నేను 2025లో వీళ్ళు బాగానే ఉన్నారుగా అని అనుకుంటారు. కాకపోతే మీరు బాగున్నారా, ఇప్పుడు మీ చేతిలో గులాబీలనే చూస్తారు కానండి, ఆ గులాబీలు మీరు ఇలా గట్టిగా పట్టుకుంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న సంగతి మీకే కదా తెలిసేది. సో అది జనాలకి కనిపించదు. ఓ వీళ్ళ చేతిలో ఎన్ని పువ్వులు ఉన్నాయి, ఇంకేంటి బకీలు అంత ఫ్లవర్లు ఇస్తున్నారు అందరూ అలా అని అనుకుంటారు. కానీ దాన్ని ఎంత పెయిన్ఫుల్గా మీరు పట్టుకున్నారన్నది మీ వరకే మీకు తెలుసు, ఇక్కడికే ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే అది ఐసోలేషన్ రాసి కూడా కదా, మీ బాగా ఆత్మీయులతో కూడా మీరు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరండి. ఈ మీనరాశి వాళ్ళు జనరల్గా తొందరగా ఎవరితోటి ఓపెన్ అవ్వరు. అంటే వాళ్ళు ఓపెన్ అయ్యారంటే అవతల వ్యక్తి ఎంత ట్రస్ట్ వర్ది అయితే తప్పించి ఓపెన్ అవ్వరు. మ్యాక్సిమం ఇలా పెడతారు, అసలు వాళ్ళ మైండ్లో కూడా ఉంచుకోరు, వాళ్ళ మైండ్లోంచి కూడా ఇవి తీసేస్తారు. సో దట్ హౌ దే రీచ్ ద సక్సెస్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం మీరు ఇలా పట్టుకోవాల్సిన విషయాలు ఏం లేవండి. హ్యాపీగా
ఎంజాయ్ చేయండి. ప్రశాంతంగా మీరు అంటే చెప్తున్నా కదా, లైమ్ లైట్ లోకి వెళ్తారు, మంచి రికగ్నైజేషన్ వస్తాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, అవార్డులు రివార్డులు పొందే సమయం మీరు విద్యార్థులు అయితే శుభ్రంగా మంచి ఫోకస్, మంచి లైమ్ లైట్ లోకి వెళ్ళే సమయం. అసలు ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అయినా సరే మంచి లైమ్ లైట్ లోకి వెళ్ళే పీరియడ్, పర్ఫెక్ట్ పీరియడ్. మీకు నవమ రాశి ఏమండి, వృశ్చిక రాశి, మీకు నవమ రాశి. ఈ వృశ్చిక రాశి మీద కూడా గురు భగవానుడు శుభ దృష్టి పడుతుంది ఎప్పుడు, జూలై నుంచి. దీనివల్ల ఏంటంటే పంచమ స్థానము బలంగా ఉంది, నవమ స్థానము బలంగా ఉంది. ఒకటేసారి పూర్వపుణ్యాలు ఈ రెండు పూర్వపుణ్య స్థానాలు ఒకటేసారి యాక్టివేట్ అవ్వడం అనేది అల్టిమేట్ కట్ అండ్ రైజర్ ఫర్ ఫార్చ్యూన్స్. ఇందులో ఎలాంటి ఇది లేదు. మీరు పరాభవ నామ సంవత్సరం స్టార్టింగే మీ డైరీలో మీరు రాసుకోండి, ఈ సంవత్సరం నాకు అదృష్టవంతంగా ఉండబోతుంది, ఈ సంవత్సరం నాకు విజయవంతంగా ఉండబోతుంది. ఇలా రాసుకోండి. అవన్నీ అవ్వడం మీరు ఎండ్ ఆఫ్ ద ఇయర్ చూసుకోండి. మనసుకి గుండెల మీద అమ్మాయి అని చేసుకొని ప్రశాంతంగా పడుకునే రోజుల్ని మీరు చూడబోతూ ఉన్నారు. 2026లో ఎవరికి కనిపించినా కనిపించకపోయినా ఆరోగ్య రీత్యా కావచ్చు, మానసిక రీత్యా కావచ్చు, చాలా పడ్డారు. ఎంత నలిగారు అనేది ఇప్పుడు ఈ వీడియో వినే వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అది జరిగాయి కాబట్టి కనెక్ట్ అవుతారు. సో అవి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తున్నాయి. రైట్, ఇవన్నీ జరిగాయి కాబట్టి రాబోయే దాంట్లో ప్రశాంతతని చూడబోతున్నాం. సో ఇక్కడ నేను ఇంకా ప్రత్యేకించి ఈ ఫీల్డ్ అని టచ్ చేయగల, మీరు ఉద్యోగస్తులను టచ్ చేయగల, వ్యాపారస్తులను టచ్ చేయగల. కారణం ఏంటి? ప్రశాంతత, అదృష్టం. అంటే ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో అదృష్టం, వ్యాపారస్తులకైతే వ్యాపారంలో అదృష్టం, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానం దక్కుతుంది, సంతాన పరంగా సమస్యలు ఉంటే వాటిలోంచి బయటపడతారు. ఇలాగండి మనకి పూర్వపుణ్యాలు ఒకటేసారి యాక్టివేట్ అవుతున్నాయి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒకటేసారి మీకు ఇది అవుతూ ఉంది. ఇప్పుడు మీ జన్మ జాతకంలో గురు భగవానుడు సపోజ్ కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి, ఇంకా మీరు నక్కతోక తొక్కినట్లే ఇంకా డబుల్ పనాంది ఉంటుంది. అక్కడ లేకపోయినా మీకు అదృష్టమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. డిసెంబర్ నుంచి ఇంకా మీ అదృష్టం పెరగబోతోంది. అంటే జనరల్గా ఒక మాట అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, పుణ్యం పుచ్చిపోయిందని చెప్పి. మీకు అదృష్టం ఓవర్ ఫ్లోయింగ్ గా ఉంది. డిసెంబర్ నుంచి ఆర్థికంగా, జూలై నుంచే ఉంది ఆర్థికంగా బలోపేతం అవ్వడము, లైమ్ లైట్ లోకి వెళ్ళడం, ఇవన్నీ డిసెంబర్ నుంచి ఇవి ఇంకా బాగా బలోపేతం అవుతాయి. సో క్లీన్ మేనిఫెస్టేషన్ ఉంటుంది, అంటే ఎగ్జిక్యూట్ అయ్యే మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ప్రతి పని కూడా టిక్కు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. మీ డైరీలో నేను ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని ఒక స్కెచ్ చేసుకుంటారు కదా, ఆ స్కెచ్లు అన్నీ కూడా టిక్కులు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అది ఈ సంవత్సరం మీ ఫలితాలు. ఎలా చూసుకున్న శుభగంటికలు, శుభ పరంపర మీనరాశి వాళ్ళకు ఉన్నది. మీరు హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇన్నాళ్ళు నలిగిపోయి ఉంటే హెల్త్ రావడం మీకు శుభగంటిక కదండి. హెల్త్ అంతా కూడా బాగా ఉంటుంది, ప్రశాంతంగా. అమ్మ ఓపిక ఉంటే ఇంత హాయిగా ఉంటుందా అంటే మనకి ఏది ఉన్నప్పుడు విలువ తెలియదు, తగ్గినప్పుడే తెలుస్తుందని. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అంటే ఓపికలకు ఇబ్బంది పడ్డవాళ్ళు, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు, ఓపిక అంటే ఇలా ఉంటుందా? పార్వతి అమ్మవారి శక్తి, దుర్గా అమ్మవారి శక్తి ఓపిక రూపంలో మనలో ఉండడం వల్ల మనం ఎన్ని పనులు చేయొచ్చు, అదంతా కోల్పోయేంత అది ఇప్పుడు మీకు బలోపేతం అవుతున్నాయి. సో దైవం నిర్దేశించే మార్గంలోనే మీరు ఇప్పుడు వెళ్తారు. ఏంటంటే పంచమ స్థానం, నవమ స్థానం బలంగా ఉండడం వల్ల ఇప్పుడు మన చిన్నప్పుడు మనం తీసుకుంటే, లేదా మన పిల్లలు ఎవరో దాకేందుకు మన పిల్లలు నర్సరీలో ఉన్నప్పుడు, ఎల్కేజీలో ఉన్నప్పుడు, యూకేజీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏవి రాయలేరు. మనం ఏం చేస్తాం, మన ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళ వేలు పట్టుకొని మనమే రాయిపిస్తాం. తర్వాత నెమ్మదిగా వాళ్ళని రాయమని మనం చెప్తాం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రకృతి దేవత శ్రీమన్నారాయణుడు, ఈశ్వరుడు లేదా జగదమ్మ ఒళ్ళో కూర్చోపెట్టుకొని అదృష్టం అని రాయిస్తూ ఉంది. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ అదృష్టం అని అమ్మవారే రాయించారు అనుకోండి, అది మనకి ఇక మనం చెప్పక్కర్లేదు. ఆ రిజల్ట్స్ మీరు చూసి ఆనందించండి. ఏలినాడు శనిలో ఉన్నా మీకు ఈ సంవత్సరం అన్ని బోనస్లతో కూడి ఉంది. మీరు అదృష్టవంతులండి బాబు. ఎందుకంటే ఏలినాడు శని ఒక సంవత్సరం మిమ్మల్ని కష్టపెట్టి ఆ తర్వాత అంటే ఒక సంవత్సరం ఉన్నారు వేసుకోండి, గట్టిగా సంవత్సరం ఉన్నారు కూడా కదా, మీరు వెంటనే ఈజీగా స్కిప్ అయిపోతున్నారు దాంట్లోంచి. ఎందుకంటే మిగతావన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా చక్కటి ఫలితాల్ని మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ తీసుకోబోతున్నారు. పరిహారం కూడా ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము,
గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై. కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు, ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం, వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసినా విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామివారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.